BN9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జర్నలిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కార్యక్రమాలపై నిరసన తెలుపుతూ ఆయన బేషరతుగా జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ప్రతిపాడు మండలంలోని శంకవరం విలేకరుల సంఘం ఈరోజు డిమాండ్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట విజయసాయిరెడ్డి వ్యాఖ్యల నిరసనగా శుక్రవారం జర్నలిస్టులు వ్యక్తం చేయగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వ సురేష్ మద్దతు తెలుపుతూ జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పర్వ సురేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రతినిధులపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అవమాన అహంకార మాటలను ఉపసంహరించుకుని జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్పై వస్తున్న వ్యవహారం గురించి విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన మహా టీవీ ఛానల్ ఎండీ వంశీని మీడియా ప్రతినిధులను ఏరా పోరు అంటూ మీ పిల్లలకి మీరే పుట్టారంటూ అవమానించడం దారుణమన్నారు. రాజ్యసభ సభ్యులుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ సభ్యత సంస్కరణ లేకుండా మాట్లాడిన తీరు సభ్య సమాజం సహించదన్నారు. సమాజంలో మీడియాకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రజలకు వారధిగా నిలిచేది మీడియా మాత్రమేనని, ఏమైనా సమస్యలు ఉంటే చట్టపరంగా తేల్చుకోవాలి తప్ప మీడియాను దూషించడం సమంజసం కాదని ఆయన అన్నారు. వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయసాయిరెడ్డిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి జర్నలిస్టులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాయని, వారు తెలుగుదేశం పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొర్రా వాసు, సీనియర్ పాత్రికేయులు రేలంగి దొరబాబు, బోట్ల లోవరాజు, పులి రాధాకృష్ణ, దాస శ్రీనివాస్, నక్క నాగేశ్వరరావు, ఎండమూరి వెంకట్రావు, నక్క శ్రీనివాస్, బత్తిన తాతాజీ, గుణపర్తి అపురూప్, బైరా రామారావు, సెక్రటరీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఎందుకంటే వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో, మరి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా అతనికి అపార అనుభవం ఉండాలి. మరి ఆ అనుభవం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కానీ మరి ఆయన మీడియా రంగంపై, ఎందుకంటే మీడియా అనేది ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఒక వ్యవస్థ. మరి అటువంటి వ్యవస్థ మీద ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప నేనే పబ్లిక్గా అంతు తేలుస్తాను లేకపోతే ఇంకోటి మాట్లాడడం శోచనీయం. మరి చూస్తూ ఉన్నాం అనేక కథనాలు, ఎందుకంటే తప్పులు అనేవి చట్టపరిధిలో జరుగుతూ ఉంటాయి. మరి అనేక ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన అనేక అవినీతి ఆరోపణల్లో ఈ రాష్ట్రంలో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి అయినా, మరి అటువంటి వ్యక్తి మీడియా రంగం మీద, అదేవిధంగా వంశీ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసి నీ సంగతి తేలుస్తాను, నేను రామోజీరావు గారిని అరెస్ట్ చేశాను, ఇలా మాట్లాడడం చాలా తప్పుడు పద్ధతి. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. మరి జగన్ గారి ప్రభుత్వంలో అనేక పదవులు వెలగబెట్టి